అసూయతో నువ్వేం సాధించలేవు. ఎవరి మనసును గెలగలవు? నీ స్నేహితుడు అని, లేదంటే నీ సహోదరుడని, లేదు నీతో ఉండేవాడని, ఎవరి గురించైనా నీ అసూయనంతా వెళ్ళగక్కావంటే చాలా మంది అనుకుంటారు, ఇతడు నాకు ఫేవర్ అయిపోతాడు అతని గురించి చెప్తే అనుకుంటున్నారు. నీలో ఉన్న అసూయ చేత నువ్వు మాట్లాడుతున్న మాటలు వింటున్న వాడిని కూడా నీకు సంపాదించి పెట్టలేవు. సామెతల గ్రంథం 25:9 నీ పొరుగువానితో నువ్వు వ్యాజ్యమాడు. పొరుగువాడు అంటే సహోదరుల విషయంలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, వ్యాజ్యమాడు అంటే నీకు ఇది కావాలి అది కావాలి. వ్యాజ్యం అంటే గొడవ అని కూడా కాదండి, వాదన అని అర్థం. వ్యాజ్యము అంటే ఒక వాదం, ఆర్గ్యుమెంట్, న్యాయం కోసం చేసే పోరాటం అనాలి, లేదా ఆర్గ్యుమెంట్ అనాలి వ్యాజ్యం అంటే. నీ పొరుగు అంతా వ్యాజ్యమాడు. ఏంటి నువ్వు ఇలా చేసావు నా విషయంలో అని అడుగు, తప్పులేదు. కానీ ఆ పొరుగువాడిని గుట్టు తీసుకెళ్లి ఎవరికో చెప్పేయాలనుకోవద్దు. అలా బయట పెట్టిన ఎడల నువ్వు ఎవరికి చెప్పావో వాడి వలన నీకు మిగిలేదేంటో తెలుసా? అవమానమే. ఒక విషయాన్ని దాచుకోలేరండి చాలా మంది, కడుపుబ్బరం అంటారు. దేవుడు అంటున్నాడు, పరుని గుట్టు బయట పెట్టిన ఎడల ఎవడికి చెప్పావో వాడు ఒక రోజు నిన్ను నిలబెడతాడు, జనాల్లో అవమానం చేస్తాడు. అసూయ వలన సంపాదించుకోగలవా? ఒకటి నీ మీద పై మెట్లో ఉన్నాడు అనుకో, బాగా ప్రసంగం చెప్తున్నాడా, నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే వెళ్ళి అప్రిషియేట్ చేయి. అలా ఉండడానికి నేను ప్రయత్నించాలి. బాధపడు, పర్లేదు. ఏంటి నేను అంత స్థాయిలోకి వెళ్ళలేదేంటి అని బాధపడు. నీకోసం నువ్వు బాధపడితే నా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి నువ్వు ట్రై చేస్తావు. అలా కాకుండా వీడికే ఎందుకు వస్తుంది, అసలు వీడేంటి, వీడికి ఎలాగైనా తగ్గించాలని వాడి మీద అబద్ధాలు మొదలు పెట్టావనుకో, అసూయ దగ్గర ముందు అబద్ధం మొదలవుతుంది. అది చివరికి ఎక్కడి వరకు వెళ్తుంది? నెక్స్ట్ స్టేజ్ పగ. ఆ పగ చివరికి హత్య. అసూయ వలన అందరిని పోగొట్టుకుంటావే తప్ప, ఒకవేళ మనలో తెలియని అసూయ ఉందా, అది నీకు, నీ ఆత్మకు, నీ ఎదుగుదలకు అన్నింటికి భయంకరమైన శత్రువు.